తెలంగాణలో రాజకీయ పరిణామాలు ఏపీలో టీడీపీకి సంకటంగా మారాయా? ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు తన ఎమ్మెల్యేలను నిలుపుకోలేకపోయారా? పై స్థాయిలో అవగాహనలో భాగంగానే ఇదంతా జరుగుతుందా? రాజకీయ వర్గాల్లో విస్తృతంగా నడుస్తున్న అంశాలివి. వరుసపెట్టి టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరుతుండడం చంద్రబాబుకు ప్రతికూలంగా మారుతుందని రాజకీయ వర్గాల అంచనా. తెలంగాణలో ఎమ్మెల్యేలంతా వలసబాట పట్టడం చంద్రబాబును తీవ్ర ఇరకాటంలోకి నెట్టింది. రాజకీయంగా చంద్రబాబుకున్న శక్తి యుక్తులపై ఒక్కసారిగా మేఘాలు కమ్ముకోవడం ప్రారంభించాయి. ప్రధానంగా రెండు అంశాల విషయంలో పార్టీలోని క్యాడర్ చంద్రబాబు శైలిని నిశితంగా పరిశీలిస్తోంది. ఓటుకు కోట్లు కేసు, ఇటీవల తెలంగాణ ప్రాంతంలో జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు పాత్రపై ఏపీ టీడీపీలో కూడా చర్చ జోరుగా సాగుతోంది. ఓటుకు కోట్లు కేసు బయటపడ్డ తర్వాత చంద్రబాబు హైదరాబాద్కు దాదాపు దూరమయ్యారు. ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు రాజకీయంగా ఆయన వేసిన ఎత్తుగడలు పూర్తిగా ఫలించలేదన్నది రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. ఓ పార్టీ అధ్యక్షుడిగా తాను చేసిన తప్పిదానికి ఏకంగా వ్యవస్థలను తన రాజకీయ ఎత్తుగడలతో ముడిపెట్టి చేసిన ప్రయత్నాలపై పెద్ద ఎత్తున విమర్శలు కూడా వ్యక్తమయ్యాయి. విభజన చట్టంలో సెక్షన్ 8 అమలు చేయాలంటూ మంత్రులతో పదే పదే కేసీఆర్ సహా గవర్నర్పై చేసిన దాడులు మిస్ఫైర్ అయ్యాయన్నది అనుభవమున్న రాజకీయవేత్తలు ఇప్పటికీ చెప్తుంటారు. హైదరాబాద్ ప్రాంతంలో స్థిరపడ్డ ఇతర ప్రాంతాల వారిని ఈ ముగ్గులోకి లాగడానికి చేసిన ప్రయత్నాలపై అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ సమయంలో చంద్రబాబుకు తెలంగాణ టీడీపీ నేతలు పూర్తిగా అండగా ఉన్నారు కూడా. కానీ తర్వాత పరిణామాల్లో తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు ఒంటరిగా మిగిలిపోవాల్సి వచ్చింది. చంద్రబాబు సహా సీమాంధ్ర నేతలు ఆత్మరక్షణ కోసం వాడిన సెక్షన్ 8 వాదాన్ని క్రమంగా విడిచిపెట్టారు. సీఎం చంద్రబాబుకు కూడా పూర్తి స్థాయిలో విజయవాడకు పరిమితమయ్యారు. పార్టీ కార్యకలాపాల కోసం విజయవాడ వెళ్లిన తెలంగాణ టీడీపీ నేతలకు తగిన స్థాయిలో స్పందన కూడా కొరవైంది. ఈలోగానే ఊహించని పరిణామాలు. ఏకంగా సీఎం చంద్రబాబు తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ ఇంటికి వెళ్లడం, ఆయన్ని రాజధాని శంకుస్థాపనకు ఆహ్వానించడం, కత్తులు దూసుకోవడం మాని పూలగుత్తులు ఇచ్చుకోవడం తీవ్ర ఆశ్చర్యానికి దారితీసింది. ఆ ఘటనతో తెలంగాణ ఎమ్మెల్యేలు మరింత ఆత్మరక్షణలోకి దిగారు. తన కోసం చంద్రబాబు ఏమైనా చేస్తారన్న భావన ఇప్పుడు ఏపీ టీడీపీలో చురుగ్గా నడుస్తోంది. ఇటీవల ఉప ఎన్నికల సందర్భంగా కూడా చంద్రబాబు ధోరణిపై ప్రతిపక్షాల్లోనే కాదు రెండు రాష్ట్రాలకు చెందిన టీడీపీ వర్గాల్లోనూ విస్తృతంగా చర్చ జరిగింది. ఓటుకు కోట్లు కేసు బయటపడ్డ మే నెలలో చంద్రబాబుకు, వరంగల్ ఎన్నికల నాటి చంద్రబాబుకు మధ్య వచ్చిన తేడా టీడీపీ వర్గాలను ముక్కున వేలేసుకునేలా చేసింది. రాజకీయ బరిలో ఆయుధాలు విడిచిన వ్యక్తిగా చంద్రబాబు మిగిలిపోయారు. ఉధృతంగా జరిగిన వరంగల్ ఎన్నికల ప్రచారంలో ఆయన జాడ కనిపించలేదు. కనీసం అటు వైపు చూడలేదు. తరువాత జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ చంద్రబాబుది పొడి పొడి ప్రచారమే. ఎక్కడా కేసీఆర్ ఇబ్బంది పడకూడదు అన్నట్టుగానే సాగింది చంద్రబాబు ప్రచారం. ఇవన్నీ రెండు రాష్ట్రాలకు చెందిన టీడీపీ వర్గాల్లో విస్తృతమైన చర్చకు దారితీశాయి. ఓటుకు కోట్లు కేసు నేపథ్యంలో చంద్రబాబు తలొగ్గారనే వ్యాఖ్యలు గట్టిగా వినిపించాయి. ఇవే పరిణామాలు ఎమ్మెల్యేలు పార్టీని వీడేలా చేశాయన్నది బలమైన వాదన. ఎమ్మెల్యేలు వెళ్లిపోయారనే కన్నా చంద్రబాబు తన కోసం వదులుకున్నారనే కామెంట్లు ఏపీ టీడీపీలో జోరుగా వినిపిస్తున్నాయి.